19 మాత్రమే. కానీ అంతకంటే ముందుగా నేను 2 వాక్యాలు చెప్పాలని అనుకున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనములు. యేసు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించును. మూడవ దినమున ఆయన మరల లేచును. ఇక్కడ యేసు ప్రభుల వారే స్వయంగా ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? 12 మంది శిష్యులకు చెప్తున్నాడు. 12 మంది శిష్యులకు ఏమని చెప్తున్నాడు? అయ్యా, మనము ఎక్కడికి వెళ్తున్నాము? యెరూషలేమునకు వెళ్తున్నాం కదా, అక్కడ అపవాది చేత నేను అప్పగింపబడబోతున్నాను అని ప్రభుల వారే శిష్యులకు చెప్తున్నాడు. ఇక్కడ స్టార్ట్ అయిందండి. ఏమి స్టార్ట్ అయింది? దేవుడు గెత్సెమనే తోటలో బాధపడాల్సినటువంటి బాధ ముందే యేసు ప్రభు ముందుగానే ఎవరు చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. గెత్సెమనే తోటకు వెళ్ళక ముందు జరగాల్సినటువంటి విషయాలన్నీ నేను వరుసగా చెప్తూ పోతాను. ఆ తర్వాత మళ్ళీ మనము మూలపాఠ్య భాగం చూసుకుందాం. ఇక్కడ 12 మంది శిష్యులతో చెప్పిన మాట నెరవేర్పు వరుసగా మనం చూస్తూ వెళ్తాము. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 21వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభువు చూశాడు అక్కడ దేవాలయంకు వెళ్ళి అక్కడ క్రయ విక్రయములు చేస్తున్నటువంటి వారిని చూసి ఇది ఏమన్నాడు? ఇది నా మందిరము, ఇది ప్రార్థనా మందిరమే కానీ వ్యాపారం చేసుకోవడానికి పనికి రాదు. ఇది వ్యాపారం చేసే సంఘం కాదు, వ్యాపారం చేసే మందిరం కాదు, వ్యాపారం చేసే సమాజ మందిరం కాదు అనేసి యేసు ప్రభుల వారే వారిని దులిపేసినాడంట. ఏం చేసినాడు? యేసు ప్రభు వారు వారందరినీ బయటికి తోపేసినాడు. అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 21వ అధ్యాయము మనం చూస్తే 13వ వచనం 12, 13 వచనాల్లో చూస్తే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరిని వెళ్ళగొట్టి రూగలు మార్చు వారి బలంలో గువ్వలము వారి పీఠంలో పడద్రోసి ఏమన్నాడు? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గురుగా చేసడు వారని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ దేవాలయం దగ్గర ఉన్నటువంటి కుంటి వారిని అందరినీ బాగు చేస్తూ స్వస్థపరుస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొంతమంది ప్రశ్న వేస్తారనమాట, ఏంటి, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, వాళ్ళందరినీ ఎందుకు వెళ్ళగొట్టేసినావు అని చెప్తే కూడా అప్పుడు దేవుడు అంటాడు, ఇంత వాక్యాలు అంటాడు, ఏమంటాడు చూసినాక ఇంత మంచి మాట్లాడు, బాలు రేఖయు చంటి పిల్లల రేఖయు నోట స్తోత్రం సిద్ధింపజేస్తుంది అను మాట మీరు ఎన్నడూ చదవలేదా? ఎందుకన్నాడు ఈ మాట అంటే, పై వచనాల్లో మనం చూస్తే పైన పారాగ్రాఫ్ లో చూస్తే యేసు ప్రభు గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఆయన ఊరేగింపబడతారనమాట. ఆయన స్వకీయులు ఎవరు? వాళ్ళంతా యూదులు వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు యూదా జాతిలో పుట్టినాడు కాబట్టి యూదులంటారు ఏం చేశారు? వారి స్వకీయులే అనమాట. యేసు ప్రభు స్వకీయులే ఆయనను గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి యూదుల రాజుకి శుభమని చెప్పుకుంటూ ఊరేగిస్తూ జయమని చెప్పుకుంటూ వెళ్ళారు. అంత బాగుంది. అంత బాగున్న తర్వాత దేవాలయానికి వచ్చినాడు. దేవాలయానికి వస్తేనే అక్కడ ఏం జరిగింది? అక్కడ అందరూ క్రయ విక్రయాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నిలగొట్టారు. దేవుడికి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు అడిగారు అనమాట, ఎందుకు వాళ్ళందరూ నిన్ను అంత గొప్పగా కీర్తిస్తున్నారు అంటే, అవును కరెక్టే కదా, బాలరేఖయు చంటి పిల్లలేఖయు నోట ఏముంటుందంట? స్తోత్రం ఉంటుంది, కీర్తన ఉంటుంది అని చెప్పేసి ఆ ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఎక్కడికి ప్రయాణమవుతాడు? అదే అధ్యాయంలో మనం చూస్తా ఉంటే మనం చూస్తాం 18వ వచనంలో అక్కడ దేవుడు బేతనీయలోకి వెళ్ళి అక్కడ బస చేసిన తర్వాత ఉదయంలో మళ్ళీ పట్టణంలోకి బయలుదేరుతున్నాడు. పట్టణంలోకి బయలుదేరుతా ఉంటే దారిలో ఏం కనిపిస్తుంది? అంజూరపు చెట్టు కనిపిస్తుంది. అంజూరపు చెట్టుకు ఆకులున్నాయి. దూరంలో చూసినాడు, చాలా పచ్చని ఆకులున్నాయి. ఎప్పుడైనా చెట్టుకు పచ్చని
అనుకుంటాము, దానికి కాయలు పండ్లు ఉన్నాయి అనుకుంటాం కదా. అలాగే యేసు ప్రభుల వారు కూడా అక్కడ అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసిన వెంటనే అక్కడ పచ్చని ఆకులు కనిపించినాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుడికి ఎంతో ఆకలిగా ఉన్నదనమాట. ఆ టైంలో అక్కడ ఎక్కడ ఏమి కానీ పండ్లు కనిపించకపోతే దేవుడు వెంటనే ఏం చేశాడు, ఇక ఎప్పుడు కాపు కాయకుండా ఉండాలని చెప్పేసి శాపం పెట్టేశాడు. వెంటనే అక్కడ ఆ చెట్టు అకస్మాత్తుగా అప్పుడే ఆన్ ద స్పాట్ ఏమైపోతుంది, ఎండిపోతుంది. ఇది కూడా దేవుడు ఒక కార్యం జరిగించినాడు. అది కూడా అడుగుతాడు, ఇంత తొందరగా ఎట్లా ఎండిపోయిందబ్బా, ఈ కార్యం ఎలా జరిగిందని శిష్యులు మళ్ళీ యేసుప్రభుని అడిగితే నీలో ఏముండాలన్నాడు, విశ్వాసం ఉండాలన్నాడు. ఎంత విశ్వాసం ఉండాలంట, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, నేను ఏమైనా చేయగలుగుతాను, మీరు కూడా ఏమైనా చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు, కొండను చూచి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్తాడు. అందుకోసమనే ఏదైనా కానీ మనం ప్రార్థన చేయనప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేయాలంట, ఏమైనా అడిగినప్పుడు మనం ఏమైనా చేయాలి, మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు అన్ని ఇచ్చాడని నమ్మాలి, నమ్ముతేనే దేవుడు అన్ని మనకు సమకూరుస్తాడు అని ఇదే ఈ అధ్యాయంలో మనకు 22వ వచనంలో చెప్తాడు. అని చెప్పిన తర్వాత దేవుడు మళ్ళీ వెళ్తాడు, అక్కడ నుండి వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతా ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మళ్ళీ మార్కు సువార్త 21వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 21వ అధ్యాయము 18-19 వచనంలో చూద్దాం. మార్కు సువార్త 21వ అధ్యాయం 18-19 వచనం. మనం ఇందాక అంజూరపు చెట్టు ఎండిపోయింది, ఆ తర్వాత యేసు ప్రభు అదే వాక్యమే మళ్ళీ అక్కడ ఉంటుంది కదా. అంజూరపు చెట్టు ఎండిపోయిందా, ఏమని వ్రాయబడి ఉంది, మార్కు సువార్త 21:18-19 ఒకసారి చదవండి. సారీ మత్తయి సువార్త 21:18-19 మనం ఇందాక చదువుకున్నాము. అక్కడ ఏమనుంది, చెట్టు చనిపోయింది. తర్వాత దేవుడు చేసిన కార్యాలు చూస్తే మనం ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూద్దాం యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8 వచనంలో చూద్దాం. అక్కడ ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే అంజూరం చెట్టు శపించేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్తాడు, పస్కా పండుగ చేయడానికి వెళ్తాడు. పస్కా పండుగ దినాలు అనమాట అవి. ఏంటి, పస్కా పండుగ దినాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8 వచనాల్లో మనం చూస్తే అక్కడ పాస్ఓవర్ గురించి ఉంటుంది. అక్కడ ఏముంది, పస్కా పండుగ గురించి. పస్కా పండుగ ఎందుకు జరుపుకుంటారు, వారు దేని గురించి జ్ఞాపకం చేసుకుంటారు, ఇశ్రాయేలీయులు ఆనాడు వారు జ్యేష్ఠ కుమారుడు చనిపోక ముందు ఏమని చెప్పాడు మోషేకు, అందరి ఇళ్ళకి వెళ్ళి చెప్పయ్యా ఒక గొర్రె పిల్లను వధించమని, ఎవరి ఇంటి పని అయితే రక్తపు అడ్డు కప్పు మీద నిలువు కప్పు మీద రక్తముతో పూయబడి ఉంటుందో ఆ ఇల్లు మాత్రము దేవత వచ్చి చంపకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇశ్రాయేల్ ఉన్నటువంటి ఇళ్ళకన్నిటికీ నిలువు కప్పు మీద అడ్డు కప్పు మీద ఏం పూస్తారు, రక్తం పూస్తారు. ఏ రక్తము, పస్కాకు చేయబడినటువంటి ఆ గొర్రె పిల్ల రక్తము. ఆ పస్కా పండుగనే ఆ దినం వస్తుంది అనమాట. యేసు ప్రభు టైం వచ్చేసరికి పస్కా పండుగ వస్తుంది. ఆ పండుగ టైంలో ఏం జరుగుతుందంటే 12:1-8 వచనాల్లో చూస్తే దేవుడు చెప్తాడు కదా, ఏమని చెప్పింటాడు, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏం చెప్పినాడు, యేసు ప్రభుని అప్పగించబోతున్నాడు, సాతానుడు అప్పగిస్తాడు అని చెప్పాడు కదా. అదే ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది అనమాట. పస్కా పండుగ టైంలో అందరు కలిసి భోజనం చేస్తున్నారు. 12 మంది శిష్యులతో యేసు ప్రభుతో పాటు పస్కా బలి గురించి అక్కడ భోజనం తయారు చేసి వాళ్ళు తింటా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు, ఇప్పుడు ఒకడున్నాడు ఇక్కడ, వాడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎవరికి అప్పగిస్తాడంట, సాతానుకు అప్పగిస్తాను అని చెప్తాడు. అయితే సాతానుకు అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు మనకు అక్కడ అర్థమయ్యేది ఒకటే. ఏమర్థమవుతుందంటే, అవును దేవుడు లేఖనాలు నెరవేర్పు కాబట్టి ఆ లేఖనాలు ఇక్కడ జరగబోతున్నాయని దేవుడు ప్రత్యక్షంగా వారితో చెప్పిన మాటలు ఇక్కడ పస్కా పండుగ నాడు దేవుడు నెరవేర్పు చూపిస్తాడు అనమాట. ఎలా అంటే పేతురు అడుగుతాడు, ఏమని అడుగుతాడు, అవును ఎవరయ్యా, మాలో ఎవరు అని అడిగితే నేను ఒకరికి ఒక ముక్క ముంచి ఇస్తాను, ఎవరైతే దాన్ని తింటారో వారే అని చెప్తాడు. అప్పుడు ఎవరు, యూదా ఇస్కరియోతుకు దేవుడు ఒక ముక్క ముంచి ఇస్తాడు. ఇస్తే ఆ పస్కా పండుగ రోజు అందరు కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇస్తే వెంటనే యూదా ఇస్కరియోతులు ఏమి జ్వరపడుతుంది,
సాతాను చొరబడతాడు, అపవాది చొరబడతాడు. వెంటనే యేసు ప్రభు అప్పుడే అంటాడనమాట, నేనేనా అని అడుగుతాడు యూదా ఇస్కరియోతు. ఆ మ్యాటర్ చదివితే మీకు అర్థమవుతుంది, నాకు టైం లేదు కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ అవుట్. చూడండి ఏం చేయాలి, ఇంటికి వెనక చదవండి. యోహాను సువార్త 12:1-8 పాస్ ఓవర్లు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు ఆ ముక్కను ముంచి ఇచ్చిన వెంటనే నేనేనా అని అడుగుతాడు యూదా ఇస్కరియోతు. అంటే నువ్వే అంటాడు, నువ్వు చేయని త్వరగా చేయమని చెప్తాడు ఇంకా దేవుడు, చెప్పేస్తాడు. అది అక్కడ నెరవేర్పుగా జరుగుతుంది. మరి మనము ఇంకా చూస్తాము ఆ పస్కా పండుగ టైంలో కూడా ఇంకొకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ ఏం జరుగుతుంది? ఒక స్త్రీ వస్తుంది. ఎవరు? మరియా వచ్చి ఏం చేస్తుంది? అత్తరు పూస్తుంది. ఎవరికి? యేసు ప్రభుల వారికి అత్తరు పూస్తుంది. ఆ అత్తరు ఎంతో విలువ కలదనమాట. ఆ అత్తరు విలువ కలదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఎవరు? మళ్ళీ యూదా ఇస్కరియోతే ప్రశ్న వేస్తాడు, ఇది బీదలకి అమ్మి బీదలకి పంచవచ్చు కదా, ఈ డబ్బును ఎందుకు వేస్ట్ చేస్తుంది, ఈ అత్తరు అమ్మేసి బీదలకి సహాయం చేయొచ్చు కదా అని. కానీ ఎవరి దగ్గర డబ్బులు సచ్చి ఉంటుంది? యూదా ఇస్కరియోతు దగ్గరనే ఉంటుంది. మనలో కూడా చాలా మంది అట్టే చేస్తుంటాం, మన దగ్గర డబ్బు పెట్టుకుంటాము, దేవుని డబ్బు పెట్టుకుంటాము, మనం ఏం చేస్తుంటామో వడ్డీలకు ఇచ్చుకుంటుంటాము, బతుకుతుంటాము. ఇక్కడ కూడా యూదా ఇస్కరియోతు ఏం చెప్తున్నాడో తెలివిగా చూడండి. యేసు ప్రభు భూస్థాపన నిమిత్తమై, ఉదయకాలం మనం విన్నాం కదా, యేసు ప్రభు భూస్థాపన నిమిత్తమై ఆమె అత్తరు పోసింది జ్ఞాపకం చేసుకుంటుంది అనమాట. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? యూదా ఇస్కరియోతు ఎంత కన్నింగ్ ఫెలో, ఎంత దొంగ అనమాట. కానుకలు కూడా చాలా మంది దొంగతనం చేస్తుంటారు మన చర్చిలో కూడా కదా, కానుకలు పడుకుంటేనే దొంగతనాలు చేస్తుంటారు. అట్లా దొంగ వీడు కూడా దొంగతనం చేసే వ్యక్తి ఎవరు? యూదా ఇస్కరియోతు. ఆ పని చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకయ్యా అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు కదా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా, దేవుని సన్నిధికి ఇస్తున్నారంటే అప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు కదా. చాలా మంది డబ్బునంతా తీసుకొని దాచిపెట్టుకొని, సంఘపు డబ్బు తీసి పెట్టుకొని ఏం చేస్తుంటారు? వడ్డీలకు ఇస్తుంటారు, వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, దాని నుంచి లాభం పొందుకుంటుంటారు. అది కూడా తప్పే. దేవుని దృష్టిలో యూదా ఇస్కరియోతులాగా మనం ఏమన్నా జీవిస్తున్నామని మనం ఆలోచించుకోవాలి, సర్దుకోవాలన్నమాట. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించినటువంటి అపవాది ఒకడు. తర్వాత రెండవదిగా ఏం చేస్తున్నాడు? దొంగ. వాడొక దొంగ. ఏం చేస్తున్నాడంట? చెప్తున్నాడు, ఇది అత్తరు అమ్మి పిల్లలకి ఇవ్వచ్చు కదా అని. ఎందుకంటే డబ్బు సంచి వాడి దగ్గరే ఉంది కాబట్టి వాడి మైండ్ సెట్ అంతా ఏంటిది? దొంగ బుద్ధిని అనమాట. సో యూదా ఇస్కరియోతు రెండవ దొంగల్లో మొదటి దొంగనే ఈవిడే. తర్వాత లూకా సువార్త 22:4 చదువుతాం. ఇది కూడా జరిగింది. తర్వాత యేసు ప్రభు తెలిసిపోయింది యూదా ఇస్కరియోతుకి అపవాది క్రియ చేయబోతున్నాడు కాబట్టి తెలిసిపోయింది కాబట్టి యేసు ప్రభు ఒక మాట శిష్యులతో చెప్తాడు. ఒలీవల కొండకు పోయిన తర్వాత అక్కడ గెత్సెమనే తోటలో రాతి మీద దూరంలో శిష్యులను ఒక చోట ఉన్నారు. రాతి మీద దూరంలో వెళ్ళి దేవుడు ప్రార్థన చేసే వెళ్తాడు. అక్కడ చెప్తాడు, ఏమని చెప్తాడు? మీరు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాడు అక్కడ ఉన్నటువంటి శిష్యులకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కానీ యేసు ప్రభు మాత్రము ఈ గిన్నె నా నుండి దూరపరిచేయ అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? అది చాలా భయంకరమైన శ్రమ. ఎట్లా అంటే పాపాలన్నీ ఎప్పటి నుంచి పాపాలు ఉన్నాయి? ఆదాము హవ్వ అతిక్రమించినటువంటి ఆ పరిశుద్ధతను పోగొట్టినప్పటి నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ, మొత్తం మనుషుల యొక్క పాపాలన్నీ ఆయన భరించలేకపోతున్నాడు. ఆ పరిశుద్ధత అనేది ఆయనలో ఉంది. పరిశుద్ధంగా ఆయన పుట్టినాడు. పరిశుద్ధతలో నుంచి ఆయనకి ఏం రావాలి? ఇప్పుడు పాపం ఆయన మీదికి రావాలి. ఎందుకంటే అందరి పాపములు, లోక పాపములన్నీ మోసుకొని పోవచ్చిన దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆయన పాపమంతా ఆయన మీద వేసుకుంటానికి ఆయన చాలా బాధపడుతున్నాడు. 44 వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను. ఏమైందంట? నేల పడుచున్న గొప్ప రక్త బిందువు. ఎట్టొస్తుంది అసలు? రక్తమే నేల పడుచున్న గొప్ప రక్త బిందువు అంటే ఆ చెమట ఎట్లా మారుతుంది అంటే he has that anxiety. అంత అగోనిలో ఉన్నాడు, అంత బాధగా ఉన్నాడు. ఇంకెట్లా చేయాలి? ఇది ఇక్కడ ఇంత కఠినమైనటువంటి, ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్ అనమాట, అక్యూట్ థింగ్ అనమాట. అంత భయంకరమైనటువంటి బాధలో ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అంతగా ప్రార్థన చేస్తున్నాడు, అంత వేదన పడుతున్నప్పుడు ఆ చెమట అంట ఇట్లా కారి పడుతున్నప్పుడు రక్త బిందువులాగా మారిపోయిందంట. అంటే ఆ క్యాపిలరీస్, మన బాడీలో ఉండే స్వెట్ గ్లాండ్స్ లో క్యాపిలరీస్ చిట్లిపోయి రప్చర్ అయిపోయి ఆ బ్లడ్ రూపంగా బయటపడిందంట. అంత అగోని, గ్యాస్ దట్ మచ్ అగోని, అంత పెయిన్ ఉందంట, అంత వేదన పడ్డాడంట మన కోసం.
రాతి మీద దూరంలోనే ఉన్నాడు, కానీ వీళ్ళకి తెలియడం లేదు. ఎవరికి తెలియడం లేదు? శిష్యులకు తెలియడం లేదు. వాళ్ళు ఏమో నిద్రిస్తున్నారు. అంత బాధ వేదన పడి కూడా మళ్ళీ వెళ్తాడు శిష్యుల దగ్గర పోయి. అపవాది వస్తున్నాడు, నన్ను పట్టుకెళ్ళిపోతాడు, సిలువకు అప్పగిస్తున్నాను అని చెప్తాడు. అంత వేదన పడి ప్రార్థన చేసి అంత బాధ ఎందుకు బాధపడ్డారంటే దాన్ని మనకు డాక్టర్స్ సైంటిఫిక్గా కానీ మనం మాట్లాడితే దాని పేరేంటే హిమోడైడ్రోసిస్ అంటారు. హెమటోడ్రైసిస్ అంటే అది ఎక్స్ట్రీమ్గా బ్లడ్ బయటికి వచ్చేస్తుంది అనమాట. స్వెట్ గ్లాండ్స్లోంచి ఎంతో ఇమోషనల్ స్ట్రెస్, ఎంతో బాధ, అగోని, పెయిన్, ఆవేదన, అంత వేదనతో ఆయన ప్రార్థన చేసినాడు. అంత ప్రార్థన చేస్తేనే ఆయన చెమట ఎట్లా మారిపోయిందంట, రక్తపు బిందువులాగా మారిపోయింది. అంత బాధపడ్డాడు మన కోసం, మన పాపముల కోసమే అంత బాధపడ్డాడు, అంత వేదన పడ్డాడు. ఎందుకు? ఆయన ఖచ్చితంగా సిలువ వేయబడాలని లేఖనములు నెరవేరునట్లుగా ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అంత బ్లడ్ లీక్ అయిపోయి రప్చర్ అయిపోయి క్యాపిలరీస్లోంచి బయటికి వస్తున్నటువంటి స్థితి మనం చూసాము. తర్వాత చూద్దాము మత్తయి సువార్త 26:60-61 చదివి వినిపిస్తారా కొంచెం? మత్తయి సువార్త 26:60-61 వచనములు. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను ఏం దొరకలేదట? సాక్ష్యమేమీ దొరకలేదు. తర్వాత తుదకు మనుషులు, ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి ఎన్ని దినాలు పడతారంట? 3. అసలు మ్యాటర్ ఏంటి తెలుసా? గూఢార్థమైన అర్థం వాళ్ళకి అర్థం కాలే, ఊరికి నోటి మాట అర్థం చేసుకున్నారు. దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఉంది. 3 రోజులలో ఏం కడతారంట? దేవాలయం. 3 రోజులలో అంటే ఈ గుడారం, దేవుడు చెప్పినది ఈ దేవాలయం, ఆయన గుడారం, ఆయన శరీరము అనే దేవాలయంలో ఆయన చనిపోతాడు కదా, చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాడని అర్థం. అక్కడ 3 దినాల్లో మళ్ళీ కట్టబడుతుంది. వాళ్ళకి అర్థం కాక ఈయనేది దేవాలయం, యెరూషలేము దేవాలయం పడగొట్టేసి 3 దినాల్లో కడతాడంట అని ఇద్దరు సాక్షులు వచ్చి, అబద్ధ సాక్షులు, యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం పలికిన వారు మనలో కూడా ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. సేవకుల మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్న వారు ఉన్నారు. చూస్తుంటారు, కళ్ళతోనే చూస్తారు, సాక్షాత్తు కళ్ళతో ఏం జరుగుతుందో చూస్తుంటారు, కానీ చెప్పేటప్పుడు అబద్ధం చెబుతారు. అబద్ధాలు చెప్పి బతికే జీవితంలో మనం ఎవరైనా ఉన్నామో దేవుడు ఒకసారి చూస్తుంటాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువుకు అబద్ధ సాక్ష్యం పలికిన వారు ఉన్నారు, కానీ ఆ సాక్ష్యాలన్నీ ఏవి కరెక్ట్ కాదు. కానీ ఆయనకు ఏమని చెప్పినారు? వీడు 3 రోజులలో ఏం చేశాడంట? దేవాలయం కడతాడంట అని ఇద్దరు వచ్చి చెప్తున్నారు. అది కూడా అబద్ధ సాక్ష్యమే, అది కూడా నిజం కాదు. తర్వాత ఏం చదవండి? ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు మౌనంగా ఉండిపోయినాడు. మనం రిటర్న్ చేసి నేను ఇదే కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్, అసలు ఇట్లా జరిగింది అని చెప్తే నమ్మే రకంగా లేరు వాళ్ళు. యేసు ప్రభు తిరిగి చెప్తే నమ్మరిక, ఎందుకంటే అబద్ధ సాక్ష్యమే నిరూపిస్తున్నారు, ఆయన మీద నేరం వేస్తున్నారు, అబద్ధ సాక్షులుగా నిలబడి నేరం వేస్తున్నారు. అటువంటి తీవ్రమైనటువంటి యూదా జనాంగం అని ఎవరు? వాళ్ళంతా ఆయన స్వకీయులే, ఆయన జాతి వారే, ఆయన యూదా వంశంలో పుట్టినాడు కాబట్టి. మరి ఒకసారి యేసు ప్రభు ఎంతగా అంత బాధింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అది కూడా మనం చూద్దాం. చూడండి మత్తయి సువార్త 26:67-68 వచనంలో ఏమి రాయబడి ఉంది? అప్పుడు వారు ఆయన ముఖము మీద ఏం చేశారంట? ఉమ్మి వేశారు, ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో చెప్పాలి, ప్రవచించాలంట. చూడండి, యేసు ప్రభుల వారు ఒక ప్రవక్త అనుకున్నారు వాళ్ళు, నిజమైన మెస్సయ్య అనుకోలే, నిజమైన దేవుడు అనుకోలే వాళ్ళు, ఆయన రక్షిస్తాడు అనుకోలే వాళ్ళు. ఏమన్నారు? ముసుగు వేసినారు, ఉమ్ము వేసినారు, పిడిగుద్దులు గుద్దినారు, తర్వాత ఏం చేసినారు? కొట్టినారు. ఎట్లా కొట్టినారు? మనం కూడా అట్లా చేస్తున్నామేమో, ఏమైనా చేస్తాం మేము అంటారు కొంతమంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తారండి? యేసు ప్రభువునే ఏమి చేయలేని వారి స్థితి.
అంత ఘోరమైన వాళ్ళు కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఏమైనా మాట్లాడుతున్నారు, పిడుగుతులు కొడుతున్నారు, ముసుగు వేసి నువ్వేనా క్రీస్తువు అని అంటున్నారు, అని ప్రవచింపమంటున్నారు. మళ్ళీ ఇంత ఘోరాతి ఘోరంగా యేసు ప్రభువుని శ్రమ పెట్టిన వారిలో మనం కూడా ఉన్నామేమో ఆలోచించుకోండి. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళిపోయినారు? విచారణ కోసం తీసుకెళ్ళిపోయినారు. చూడండి మళ్ళీ ఏం జరిగింది? యేసు ప్రభుల వారిని ఎక్కడ కూర్చోబెట్టినారు? విచారణ జరిపించడానికి. మనం కూడా కమిటీస్ ఉంటాయి కదా, కమిటీ ముందు నిలబెడతారు అనమాట. అట్లనే సేమ్ యేసు ప్రభువు కూడా ఎక్కడ తీసుకుపోయినారు? విచారణ జరిపించడానికి. మొత్తం వాళ్ళకి ఎవరి దగ్గర తీసుకుపోయినారు? కయపా దగ్గర తీసుకుపోయినారు. కయపా ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయినారు. ఆయన కూడా చేతులు కడిగేసుకున్నాడు. చేత కాదని చెప్పేసి మట్ట సంఖ్య ఎవరికి అప్పచెప్పినాడు? అన్న అనేటానికి అప్పచెప్పినాడు. అన్న ఎవరు? కయపాకు ఏమవుతాడు? అన్న ఏమవుతాడు? కయపాకు మామ అవుతాడు. ఓకే, సో యోహాను సువార్త 18:18 యోహాను సువార్త 18:12 వచనంలో 24 వచనం వరకు మనం చూస్తే ఈ విచారణ ఉంటుంది. కయపా విచారణ అయిపోయిన తర్వాత అన్న దగ్గర ఊరికే బోస్ట్ఫుల్ విచారణ, అది పనికిమాలిన విచారణ, సత్యం లేని విచారణ జరుగుతుంది. అటువంటి విచారణ జరుగుతుంది. తర్వాత అన్న ఇద్దరు కలిపి ఎవరి దగ్గర పంపిస్తారంటే పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు గురించి ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త 27:1 వచనంలో ఉంటుంది. ఎక్కడికి పంపిస్తారు విచారణకి? మళ్ళీ పిలాతు దగ్గరికి పిలాతు దగ్గరికి పంపిస్తారు. పిలాతు కూడా ఏం చేస్తాడు? సిలువేమో అని అన్నా కూడా అక్కడ కూడా ఆయన చేతులు కడుక్కుంటాడు, చేత కాదని చెప్పేసి. ఆయన మళ్ళీ హేరోదు దగ్గర పంపిస్తాడు. హేరోదు దగ్గర మళ్ళీ విచారణ చేస్తారు. 4వ విచారణ ఇది. ఆమెని 4 times. మొట్టమొదటి కయపా, తర్వాత అన్న, తర్వాత పిలాతు, తర్వాత హేరోదు, అంతకంటే ముందు యూదా మహాసభ, యూదుల యొక్క మహాసభలో కూడా విచారణ జరిపిస్తారు. యూదులు కూడా ఏం చేయలేకపోతారు. అందరూ ఒకటే మాట, అందరు అబద్ధ సాక్ష్యమే, అందరు పలికేది నేరమే అని యేసు ప్రభు మీద. ఆయన నీతిమంతుడు కాబట్టి ఎట్లయినా కానీ పట్టుకోవాలి, ఆయన నెట్టనే సిలువకి వేయాలి. ఇవన్నీ కూడా లేఖనముల ప్రకారమే జరుగుతూ వస్తున్నాయి. మహాసభ వారు కూడా ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంత ఘోరంగా మాట్లాడతారు. అది కూడా మనం చూస్తాము. ఎక్కడ రాయబడిందంటే లూకా సువార్త 23:7 వచనంలో హేరోదు దగ్గరికి మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు. హేరోదు చేత కాదు, మళ్ళీ పిలాతు దగ్గర పంపిస్తాడు. చివరికి పిలాతు ఏం చేస్తాడంటే మనం చదువుకున్న వాక్య భాగంలో వెళ్ళాలి. ఇప్పుడు ఏమని రాయబడింది? మనం చదువుకున్న మూల పాఠ్య భాగం ఎక్కడ ఉంది? లూకా సువార్త కాదండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి ఎక్కడ పెట్టించారు? సిలువ మీద. సిలువ ఉంది కదా, యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. అంత గొల్గొట్టా వరకు వెళ్ళిపోయాడు, తీసుకొని పోయినారు. అక్కడ మళ్ళీ 2 దొంగల మధ్యలో యేసు ప్రభు నిలబెట్టారు. నిలబెట్టి ఏం చేసినారు? INRI అని రాసింటారు. చూసినారా మీరు ఎప్పుడన్నా? సిల్వ ఎక్కడైనా క్యాలెండర్స్ పైన కానీ, ఎక్కడన్నా ఫోటోల పైన కానీ, ఈ RCM చర్చిలలో కానీ, CSI చర్చిలలో కానీ సిల్వ పైన ఏముంటుంది? INRI అని ఉంటుంది. INRI అనేది ఇప్పుడు మనం చదువుకున్నది. యోహాను సువార్త 19:19 ఏమని రాయబడింది? యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాయబడి ఉంది. చూడండి, INRI. ఐ అంటే యూసెస్ అంటే జీసస్ అని అర్థం లాటిన్ లాంగ్వేజ్ లో. తర్వాత ఎన్ అంటే నజరేనస్ అంటే నజరేతు వాడని. యేసు ప్రభు నజరేతు వాడ కదా, అప్పుడు గొప్పవాడు కదా. ఆయన ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేములో పుట్టినాడు. ఆయన మళ్ళీ తిరిగి అక్కడ చంపబడతాడు. హేరోదు 2 ఏళ్ళ పిల్లల్ని చంపాలని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు పెరిగినదంతా నజరేతు గ్రామంలోనే పెరిగాడు. ఆ నజరేతు గ్రామం చాలా పువర్ ప్లేస్ అనమాట. అంత బీద వాళ్ళు ఉంటారు. అది విస్తారమైన పట్టణం అనుకోండి, లేకుంటే పల్లెటూరు అనుకోండి. అటువంటి ఊళ్ళో యేసు ప్రభు అక్కడే ఆయన జీవనం అంతా వచ్చినాడు. కాబట్టి అందుకని ఆయన నజరేతు వాడు అని పిలువబడ్డాడు. తర్వాత రెక్స్, ఆర్ అంటే ఏంటి? రెక్స్. ఐ అంటే యూసెస్ అంటే జీసస్ అని అర్థము. ఎన్ అంటే నజరేనస్ అంటే నజరేతు వాడు అని అర్థము. తర్వాత ఆర్ అంటే రెక్స్ అంటే రాజు అని మళ్ళీ ఎక్కడ పిలువబడ్డాడు? దేవుడు రాజుగా పిలువబడ్డాడా? తెలుసా మీకు? ఎక్కడనో మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉంది?
ఎవరు వచ్చారు అక్కడికి? హేరోదు దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? ఎవరు అడిగారు ఆ ప్రశ్న? హేరోదు దగ్గరికి ఎవరు అడిగారు? జ్ఞానులు వచ్చారు, 3 జ్ఞానులు. థ్యాంక్ యూ మరియమ్మ టీచర్ గారు, ఆశ్రమ్మ. 3 జ్ఞానులు. మనం ఎప్పుడు క్రిస్మస్ గురించి చెప్పుకుంటాం కానీ ఎంత బోధ వింటాం కానీ ఎవరు చెప్పారో కూడా చెప్పడానికి కష్టమవుతుంది. ఎవరు? 3 జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా, చదవండి 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని ప్రశ్న వేస్తున్నాడు. మన దేవుడు పుట్టుకతోనే యూదుల రాజు. అందుకోసమని హీస్ కింగ్ అనమాట. ఆయన కింగ్. రెక్స్ అంటే ఏంటి అర్థము? రాజు, కింగ్ అని అర్థం. తర్వాత యుడోరియం అంటే యూదులు అని అర్థం. లాటిన్ భాషలో జ్యూస్ అని అర్థం. యూదుల రాజే కాదా? అవునా కాదా? అందుకోసమనే యూదుల రాజువేనా నువ్వు అని హేరోదు కూడా అంటాడు కదా, పిలాతు కూడా అంటాడు నువ్వు యూదుల రాజువేనా అని అంటాడు. ఇన్ని రకాలుగా యేసు ప్రభు యూదుల రాజుగా అనబడ్డాడు. మళ్ళీ ఒకసారి మనం చదువుకుందాం మూలవాక్యము, యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇప్పుడు పై విలాసం INRA రాయబడి ఉంది కదా, ఏమని రాయబడింది? యూదుల రాజుగా, యూదుల రాజైన నజరేతు వాడకు యేసు అని రాయబడి ఉంది. తర్వాత లైన్ చదవండి 20 వర్స్. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడి ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ హెబ్రీ భాష మాట్లాడతారు, గ్రీకు భాష మాట్లాడతారు, రోమా భాష మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా INRA వ్రాయబడి ఉంది. యేసు ప్రభు యూదుల రాజైన నజరేతు వాడు, యూదుల రాజైన నజరేతు వాడని యేసు అని ఎంత మంచి మాట రాయబడి ఉంది కదా. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ నాజరేత్, లేకపోతే జీసస్ ద నాజరేత్ కింగ్ ఆఫ్ జ్యూస్ అని రాయబడి ఉంది. ఎవరంటే ఆయన? కింగ్ ఆఫ్ జ్యూస్, యూదుల రాజు. అట్లా కింద రాయబడింది. దాని తర్వాత 21వ వచనం చదవండి. 20వ వచనం తర్వాత యూదుల రాజునని వారు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని రాయవద్దు. చూడండి, యూదుల రాజు అని మాత్రం రాయద్దు, ఆయననే చెప్పినాడు అని రాయాలంట. ఎంత అబద్ధ సాక్ష్యం బతకాలి చూడండి. యూదుల రాజు ఆయన చెప్పినాడు అని రాయాలంట పైన. కానీ ఏం రాసినాడు ఆయన? ఏమని రాసినాడు? నెక్స్ట్ లైన్ చదవండి. వెరీ గుడ్. ఇది మంచి మాట. ఏం చేసినాడు? నేను ఏదో రాసేసినాను, అయిపోయింది పాట అని చేతులు నడుకోపోయినాడు పక్కన. అంతే కదా. దేవుడు నిజమైన దేవుడు, ఆయన యూదుల రాజు అని, నజరేతు వాడు ఆయన యేసు అని రాయబడాలి. అది నిజం. కాబట్టి నేనేదో రాసేసినాను, నాకు తెలియదు, నేను మళ్ళీ దాన్ని కట్ చేయని చెప్పేసినాడు. నేనేదో రాసేసినాను అయిపోయిందని ప్రధాన యాజకులకు అందరూ చెప్పి. మన దేవుడు ఎవరండి? జీసస్ ద నాజరేత్ కింగ్ ఆఫ్ జ్యూస్. INRA అంటే అదే. దేవుడు ఈ విధంగా మన కోసం శ్రమపడ్డాడు, మన కోసం కష్టపడ్డాడు, మన కోసం ఇంత బాధ అనుభవించినాడు. కాబట్టి దేవుడు మనం ఎంతగానో స్తుతించాలి, స్తోత్రించాలి. దేవుడు మనతో మాట్లాడిన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం దొంగలాగా ఉండకూడదు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు బతకకూడదు, ఇతరుల మీద నేరం మోపకూడదు. యేసుప్రభు మీద ఎట్ట నేరం మోసాట మోపకూడదు. యూదా ఇస్కరియోతు అక్కడ యేసుప్రభు సిలువ వేయబడుతుంటేనే ఒక పక్క పోయి 30 నాణములు తీసుకున్నాడు కదా, ఆ నాణములు పోయి దేవాలయంలో ఇసురు కొట్టేసి ఊరేసుకొని వచ్చినాడు. దేవుళ్ళని బయటకు వచ్చింది. అంత ఘోరాతి ఘోరమైన పనిష్మెంట్, శాపం వచ్చేసిందని తెలుసుకున్నాడు. అయ్యో 12 మందిలో ఒకటి ఉంటుంది కదా, ఇంత మంచిగా ఉంటుంది కదా, శిష్యుడిగా ఉంటుంది కదా అని. అప్పుడు పశ్చాత్తాపడ్డం కాదు, ఇప్పుడే పశ్చాత్తాపడాలి. తప్పు చేయకముందే మనం కరెక్ట్ చేసుకోవాలి, తప్పు చేయకముందే మనం అలాంటి ఉండాలి. ఈ మాట అంటే ఏమవుతుందో, హర్ట్ అవుతారా, బాధపడతారా, ఈ మాట అంటే ఎట్లా అనేది మనం ముందుగానే జాగ్రత్త మన నోటిని పడుకోవాలి. అతడు మంచిగా ఒక ముద్దు పెట్టినాడు, దేవుని అప్పగించేసినాడు. 30 నాణములకు అమ్మేసినాడు యేసుప్రభుని. అమ్మి అక్కడే పోయి దేవాలయంలో ఆ నాణ్యాలన్నీ ఇసురు కొట్టేసినాడు. ఇసురు కొట్టి మళ్ళీ సూసైడ్ చేసుకుని వచ్చినాడు.
అటువంటి జీవితం మనకు రాకుండా దేవుడు కాపాడుగాక. మనకి ఏ శాపాలు రాకుండా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఈ శ్రమల కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్న వాటిని మరొకసారి తలపోసుకుంటూ దేవుడు మనకు శాపగ్రాహిగా ఆయనయ్యాడు, కానీ మనం శాపం తెచ్చుకోకుండా దేవుడు కాపాడినాడు. కాబట్టి ఇక ముందెన్నటికీ మన జీవితంలో చక్కగా నడుస్తూ, జీవితంలో మంచి జీవితం బ్రతుకుతూ, మనం ఇతరులకు హాని చేయకుండా, యేసు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం పలికితే మనం ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం పలకకుండా, యేసు ప్రభువుకు అద్దరు పోసినప్పుడు దొంగ విధవ ఏం చేసినాడు, మట్టసంగా ఇది పీతలకు అమ్మొచ్చు కదా అన్నాడు. ఎందుకంటే అంత దొంగ ఇస్కరియోతు. అటువంటి జీవితం మనకు కూడా ఉండకుండా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఈ శ్రమల కాలంలో ప్రతి ఒక్కరికి ఏ శోధన రాకుండా దేవుడు కాపాడును గాక. ఆమేన్. ఆలోచన పర్వాలేదు.